కేజీ వచ్చేసి 70 రూపాయలు తీసుకున్నారండి. మంచి ఫుడ్ వీళ్ళకి ఎప్పుడు అలాగే ఉండిద్ది, దాని మీద అన్ని ఇప్పుడు ఇంకా అది ఇదే అనేసి ఇప్పుడు దీంట్లో దిగారండి. మీషోలో బుక్ చేశానండి, ఇక్కడ చూపిస్తాను. What is this? వంకాయ పులుసు. Not tasty. తర్వాత అది మీకు తోడదు చూపిస్తా. బయట చేస్తారు ఇలా ఉందండి టేస్ట్. పాస్ అయిపోతాం. ఇప్పుడు ఇంకా అది ఇదే అనేసి ఇప్పుడు దీంట్లో దిగారండి. ఇంకా మ్యాగీ తెచ్చుకుంటానంది. ఇంకెందుకు, ఇది ఒక్కటే ఉందిగా, ఇది కూడా ఓపెన్ చేసి ఎలా ఉండిద్దో చూద్దాం అనేసి ఇంకా అయిపోద్ది దీంతో. ఇదిగోండి మా అబ్బాయి ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి. కోలు ఇది డీమార్ట్ మీషోలో బుక్ చేశానండి, ఇక్కడ చూపిస్తానండి ఏమొచ్చింది ఏంటనేసి. మీషోలో అయితే ఇది బుక్ చేశాను, దీని రేటు పక్కన వేస్తాను చూడండి. ఎలా వచ్చింది ఏందో చూద్దాం అసలుకి. హాయ్ హలో అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాం. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ ఒక చిన్న లైక్ అనేది ఇస్తే నా వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్ళిద్దండి. కాబోయేది వెండిదా ఇది? ఏంటండి ఇది? చూడండి వెండిదా కాదు, ఇస్తున్నాయి హో. ఏం బొమ్మ అంటే ఇది? వినాయకుడు, లక్ష్మీదేవి బొమ్మ కూడా. లక్ష్మీదేవి బొమ్మ నాది, సరస్వతి బొమ్మ నారే, వినాయకుడు బొమ్మ ఒకటి మా అబ్బాయి చెప్తాడంట. పువ్వు హతో లక్ష్మీదేవి. ఇది పువ్వు వచ్చింది కదండి, ఇది లక్ష్మీదేవియే కదా. హాత్ మెహగే పువ్వు సరస్వతి అనుకుంటా. నేను ఆర్డర్ చేశాను కదండి మీషోలోంచి, అందులో అయితే ఇలా దేవుడి బొమ్మలు అయితే ఇచ్చారు. అది సిల్వర్ కాయిన్ లాగా ఇచ్చారండి. ఇంకా దాని మీద ఉంది. నేను సరస్వతి ఇది అనుకుంటున్నా, లేదంటే లక్ష్మీదేవి బొమ్మ సరస్వతి దేవి బొమ్మ తెలీదు. మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నాకైతే నిజంగానే తెలియలేదండి. మా పిల్లలకు కూడా వాళ్ళకి చూస్తే వాళ్ళకి అర్థం అవ్వలేదు. మా అబ్బాయికి చూపిస్తే తీసుకున్నాడు. ఇంకా ఈ వీడియో కూడా బుధవారం రోజు తీసిందేనండి. ఇంకా శుక్రవారం రోజు పెట్టాను కదా అదే వీడియో. ఇంకా లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి అది సగం పెట్టాను. శనివారం రోజు సగం వీడియో అయితే పెట్టానండి. ఎందుకు తీసుకున్నానంటే ఇది చెప్తామనండి. ఇదే ఇది ప్లాస్టిక్కేనండి. ఇలా 3 అరలు అయితే వచ్చింది, చిన్న సైజే. మరీ పెద్ద పెద్ద ఏమీ పట్టవండి. ఇంకా గ్యాస్ బుక్ అనేసి ఇలా కార్డు ఉంటుంది కదా, బియ్యం కార్డు, అలా చిన్న చిన్న పెట్టుకుంటానికి. ఇంకా మా పిల్లలు వాచ్లు ఉన్నాయి కదా, అవి పెట్టుకుంటానికి అలా అయితే తీసుకున్నానండి. ఇక్కడ నేనైతే ప్లాస్టిక్ అట్ట డబ్బాలు ఉంటాయి కదా, అట్ట పెట్టిలు అందులో పెట్టేదాన్ని. ఇదిగోండి ఇలాగా. ఇంకా అలా చండాలంగా ఇంకా ఉందిలే అనేసి నేను ఇదైతే బుక్ చేసుకున్నాను. బాగాలేదనేసి అక్కడ ఇంకా తీసుకున్నాను. అన్నీ పట్టట్లేదు, కొన్ని చిన్న చిన్న అయితే పడతాయి. ఎక్కువ శాతం మన ఇంట్లో పెద్దలు ఉంటే టాబ్లెట్లు అవి ఎక్కడ పడితే అక్కడ వేసుకుంటారు కదండి, వాటికి బాగా పనికొచ్చింది ఇది. ఇదిగోండి ఇలాంటి అది కూడా పట్టలేదు, పెద్దవి అయితే పట్టలేదు, చిన్న చిన్న అయితే పట్టినాయి. ఇదైతే మొన్న బట్టలు తెచ్చుకున్నాను కదా, అవి గిఫ్ట్ కి ఇస్తారు కదా, టోకింగ్ ఎవరో అలా పెట్టారు. ఇదైతే ఉంచిద్దేమో మనకి గిఫ్ట్ ఏమన్నా అనేసి. మనకి ఎప్పుడు వచ్చింది, ఎన్ని తెచ్చుకున్నా కూడా మనకైతే రాలేదు, రాదు కూడా. ఆఫర్ కాదయ్యా, టోకెన్లు ఇస్తారు కదా అప్పుడు బట్టలు తీసుకుంటే మన గిఫ్ట్ వస్తే వచ్చిద్దమ్మా మీ పేరు మీద అనేసి అది దాచి పెట్టాలి. షూ అంట, 10,000 1000 రూపాయలు, 1000 రూపాయలు షూ ఉన్నాయి. 500 అవి ఏమన్నా వస్తాయి అనేసి గ్లాస్ పెడతాం. ఇదిగోండి సర్దేశాను.
ఇలా ఒక దాంట్లో అయితే నేను డబ్బులు అవి పెట్టుకుంటా ఉంటాను. ఇంకో అంటే అక్కడ పెట్టేదాన్ని. ఇంకో దాంట్లో ఇలా బ్యాటరీలు, దారపు కండ్లు అవన్నీ వాచీలు అవి పెట్టాను. ఇంకో దాంట్లో ఇది అది కార్డు కూడా గ్యాస్ బుక్ అలా పెట్టుకున్నానండి. చిన్నపిల్లలకి ఏమన్నా వస్తువులు ఉంటాయి కదా, రబ్బర్ బ్యాండ్ అలా పెట్టుకుంటానికి కూడా బాగానే పనికొచ్చిద్ది. ఏంటండి అసలు చూడండి ఎలా ఉన్నాయో, ఎంత లావు ఉన్నాయో, బండ ద్రాజ తూపి. టేస్ట్ అలా ఉండిద్ది అని భయం వేస్తుంది. నిన్న అసలు ఏం బాగాలేదు. अच्छा है वो जूते बात बोल कमा जो खाएंगे करे सब से क्या नमक डालना क्या असल डाल लिए क्या टेस्ट नहीं सब पसी तू चाय क्या खाते पकाना क्या कीगे कवर ला जा मसाला कवर ला जा पड़ेंगे डस्टबिन में फेंक हाँ अंदर डस्टबिन कहाँ है तू फेंकने बस आ जाएगा उधर ला जा देखेंगे देखो कमेंट कैसा है रे बाल what is this వంకాయ ప్లీజ్ not tasty no లాజా కవర్ లాజా దేహింగే कैसा है అది ఉడకపెట్టి మామూలుగా వండుకోవాలండి. మేము మామూలుగా हल्का पकाना మ్యాగీ లాగా చేసాం కానీ కాదు, ఇది మామూలుగా అసలు ఏం టేస్ట్ లేదు, గిస్ట్ లేదు, సప్పగా ఉంది. నీళ్ళలో ఉడకపెడితే ఎలా ఉండిద్దో అలా ఉంది. ఇది మామూలుగా నీళ్ళలో ఉడకబెట్టుకొని తాలింపు వేసి అందులో కలుపుకోవాలనుకుంటా. ఇదిగోండి ఇలాగా ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి. ఇప్పుడు మనం దీంతో సరుకుదు క్యాది ఇస్తానే उसे क्या कहते हैं భూతద్దం. ఇప్పుడు ఈ భూతద్దంతో ఒకటి చేస్తున్నా. దాని తర్వాత అది మీకు త్వరలో చూపిస్తా. త్వరలో చూపిస్తా. కాసేపు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. తొడలో త్వరలో చూపిస్తా. తొడలో ఈ భూతద్దంతో ఒకటి చూపిస్తా. ఎల్లయ్య వీళ్ళు చదువుకుపోయినా ఒకటేనండి. చదువుకున్నా దాని మీద ఏముంది, అది చదువుకుండా మామూలు మ్యాగీ లాగే వండేసింది. ఇది దాని మీద ఏముంది, దాని మీద వెజిటేబుల్స్ చేయాలంట, దాని తర్వాత ఏమో దాన్ని ఆయిల్లో ఫ్రై చేయాలంట, తర్వాత కార్న్ఫ్లవర్లో అంట మిక్స్ చేసి మళ్ళీ ఆయిల్లో వేయాలి. కార్న్ఫ్లవరే హేనా కార్న్ఫ్లవరే. ఇది మామూలుగా ఉడకపెట్టాలి. उसके मसाला डाले खाएंगे रोज के मसाला केम खाती उनके क्या बोला उड़कपेटी 4 टेबलस्पून ऑयल डालना फ्राई क्या वो पकना బగారు మీద దాల్కో తేలే ఓ సబ్బి తల్లైతే తాలింపులు వేసి వేపుకుంటారా లేకపోతే ఏంటి? తాలింపులో ఏమని ఇక్కడ మరేంటి ఉడకబెట్టాలా? సాల్ట్ వేసేసి ఉడకబెట్టాలి. అయిపోయింది కదా, ఇంకేం ఉడకబెడతాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేయాలని చూస్తే జారేబా ఇప్పుడు నాకు ఫోన్ కావాలి. पैन में ऑयल डालेना, पेपर डालेना, शुगर डालेना, अजीनोमोटो सॉस करते हो, सॉल्ट होना, वाटर होना, एसएमएस करते क्या मालूम, सोया सॉस होना, कॉर्नफ्लावर था ना वो पानी छड़ डालते नहीं था, बाद में कॉर्नफ्लावर लेना, मिक्स करना अच्छा, 1 कप ऑफ वाटर डालना. తెలుగు में बोलू కాడ చూడండి మమ్మీ ఏం చేస్తుందో. దాన్ని ఇలా చేసామండి మాకు వచ్చినట్టుగా. దీన్ని ఇలాగే తినాలనుకున్నాం. బయట చేస్తారు కదా క్యాబ్ భారతదేశం నూడిల్స్ అలా ట్రై చేసాను. టేస్ట్ ఎలా ఉంటుంది చూసుకుంటాం. 2 కోడిగుడ్లు వేసా, క్యారెట్ ఒకటి వేసా, ఒక 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి వేసి కొంచెం కారం వేసా, గరం మసాలా, ధనియా పువ్వు. టేస్ట్ ఎలా ఉంటుంది మరి. బాగానే వంటలు చేయకూడదు అందరూ. ఇలా ఉందండి టేస్ట్. బయట లాగే ఉంది చూస్తానికి. బయట అమ్ముతారు కదా వాళ్ళు సాసులు వేస్తారు. క్యా సాస్ ఆగే దాని లెక్క సోయా సాస్, వెనిగర్. ఆ 2 తక్కువైనాయి, మిగతా అన్ని వేసాం. ఆ టేస్ట్ అలా ఉండి తిని చెప్తారు.
బాగానే ఉంది. మ్మ్. దీంట్లో మామిడికాయ లా ఉంది. మ్మ్? మామిడికాయ వేసారా? మామిడికాయ మంటూ ఉంది. కారం వేసాము. సాస్ చేస్తే తగ్గింది. ज़्यादा डालता है ఏదో ఒకటి పాట అయిపోతే మా నిద్ర రాదుగా. చూద్దాం. కలర్ చూస్తాను బాగానండి. బాగుంది టేస్ట్. ఉప్పు తక్కువైంది కొంచెం, దానివల్ల మంట అనిపిస్తుంది. మాత్రం మ్యాష్ లాగే ఉంది. సాల్ట్ లెక్క దాల్నా పాడు చేయకుండా ఏదో ఒకటి చేసామండి. బాగానే ఉంది. నువ్వు సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది. खाद का हो अब अच्छा है टेस्ट. కెమెరా అటు తినగానే తింటున్నాడండి. దిష్టి తగులుతుంది మా అబ్బాయి. దిఖా ఖానా దిఖా బాగుంది. ఖాలా టేస్ట్ మాత్రం బాగుందండి. బయట వండిద్ది కదా అలాగే ఉంది టేస్ట్. ఉప్పు వేసినాక కారం కూడా లేదు.